రాష్ట్రంలో పొద్దుతిరుగుడు పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రైతులకు 6,760 రూపాయల కనీస మద్దతు ధర చెల్లించాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు. కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చిన మేరకే కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం తరపున కొనుగోలు చేయాల్సిన వాటా గురించి మౌనంగా ఉండడం రైతులను వంచడమే అని అవుతుందన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు 4-5 వేలకే తమ పంట అమ్ముకొని నష్టపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. సీఎం స్వయంగా జోక్యం చేసుకుని పొద్దుతిరుగుడు పంట మొత్తం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని హరీష్ రావు లేఖలో డిమాండ్ చేశారు. ఇదే విషయంపై ఫిబ్రవరి 22న ప్రభుత్వానికి తాను లేఖ రాశానని చెప్పారు. దీనిపై మంత్రి తుమ్మల స్పందించి హామీ ఇచ్చారని, అయితే రాష్ట్రం తరపున కొనుగోలు చేయాల్సిన పంటను ఇంకా కొనడం లేదని లేఖలో గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాయడం పట్ల పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్ చెప్పండి. శోభన్ పొద్దుతిరుగుడు పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో 20,829 ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంట పండిస్తారని, పంట పండించిన పంటను కనీస మద్దతు ధర లభించడం లేదని ఈ ఏడాది 22 అంటే గత నెల ఫిబ్రవరి 22న ప్రభుత్వానికి లేఖ రాశారు. దానికి స్పందించిన వ్యవసాయ శాఖ మంత్రి మద్దతు ధర కల్పిస్తామని 6,760 రూపాయలు చెల్లించి పొద్దుతిరుగుడు పువ్వును కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారమే మార్కెట్ లో కొనుగోలు ప్రారంభమయ్యాయి. అయితే రైతుల నుంచి వచ్చిన మొత్తం దిగుబడిని కొనుగోలు చేయకుండా కేవలం ఏదైతే కేంద్ర ప్రభుత్వం వాటా సేకరించాలనుకున్న మేరకే కొనుగోలు చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. మిగతా పంటను ప్రస్తుతం కొనుగోలు చేయడం లేదని, దీంతో 75% పంటను రైతులు అతి తక్కువ ధరకే అమ్ముకుంటున్నారని చెప్పేసి అతి తక్కువ ధరకు అమ్ముకోవడం వల్ల రైతాంగం అంతా నష్టపోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా లేకపోతే రాష్ట్రంలో 1,65,800 క్వింటాల పొద్దుతిరుగుడు పంట దిగుబడి వస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం తన నిధులతో కేవలం 37,300 క్వింటాలు మాత్రమే కొనడానికి అంగీకరించింది. ఇది మాత్రమే కొనుగోలు చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లేఖలు తెలుపుతున్నారు. ఇక మార్కెట్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు వాళ్ళు నిర్దేశిస్తున్న లక్ష్యం ప్రకారమే పంట సేకరణ చేశారు. మొత్తం పంటను కేవలం 20% మాత్రమే కొనుగోలు చేశారని చెప్పేసి కూడా సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. అయితే మిగతా 75% పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నాళ్ళు రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు కూడా మార్కెట్ ఆధ్వర్యంలో కొనుగోలు ఏర్పాటు చేసి పంటను మద్దతు ధర కల్పించి కొన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఈసారి కూడా రైతులు పండించిన చివరి గింజ వరకు కనీసం మద్దతు ధర అయిన 6,760 రూపాయలు చెల్లించి పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుకునే మేరకే కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాల్సిన వాటను మౌనంగా ఉండడం రైతులను వంచడమే అని చెప్తుంది ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు కేవలం 4-5 వేలకే తమ పంటను అడ్డుకు అమ్ముకోవాల్సి వస్తుందని, దీని ద్వారా రైతాంగం తీవ్ర స్థాయిలో నష్టపోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే స్వయంగా ప్రభుత్వం జోక్యం చేసుకుని, ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని పొద్దుతిరుగుడు పంటను మొత్తం కొనుగోలు చేసి 6,760 రూపాయలు ఏదైతే మద్దతు ధర ఉందో ఆ ధరకే కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే పొద్దుతిరుగుడు రైతాంగం అనేక ఇబ్బందులు పడుతుంది. ఆరుగాలం కష్టపడి పంటను పండించిన పంటను అగ్గు ధరకే అమ్ముకోవడం వల్ల, దళారులకు అమ్ముకోవడం వల్ల సరైన సమయానికి డబ్బులు రావట్లేదు. అగ్గు ధరకు అమ్ముకోవడం వల్ల పెట్టుబడి కూడా మిగలట్లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికే రైతులతో వాపోతున్న తరుణంలో ఇవాళ బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఏదైతే పొద్దుతిరుగుడు పంట ఉందో పూర్తి స్థాయిలో చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొనుగోలు చేస్తుందో దాన్ని వరకే కొనుగోలు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని కూడా ఈ సందర్భంగా చెప్పారు. రైతులకు గిట్టుబాటు కల్పించి ఉన్న పంటను ప్రతి గింజను కూడా కొనుగోలు చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనుగోలు చేస్తూ అందుకు అనుగుణంగా నేడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా కొనుగోలు చేసి రైతాంగానికి అండగా ఉండాలని సందర్భంగా లేఖలో పేర్కొని ఖచ్చితంగా కొనుగోలు చేస్తారని ఆశిస్తామన్నట్టు కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.